విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. గత ఏడాదితో పోలిస్తే 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని అన్నారు. ఈ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన నందిగామ నియోజకవర్గం విద్యార్థులకు ఉచిత విమాన ప్రయాణం చేయించి వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కలలకు రెక్కలు కార్యక్రమం కింద 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 6 విద్యార్థులను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వరకు విమాన ప్రయాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యార్థులతో కలిసి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విద్యార్థులంతా బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. వారి తల్లిదండ్రులు రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న సామాన్యులు. సాధారణంగా బస్సు, కారు లేదా రైలు ప్రయాణాలకు మాత్రమే అలవాటు పడిన వీరికి విమాన ప్రయాణం ఒక కళ. ఆ కళను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కళలకు రెక్కలు కార్యక్రమం ద్వారా నెరవేర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు మంచి ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ఫలితాలు 81.14% ఉండగా ఈ సంవత్సరం 85.25% చేరాయన్నారు. నందిగామ నియోజకవర్గంలో గత సంవత్సరం 74.80% నుంచి ఈ సంవత్సరం 80.08% పెరిగిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఉపాధ్యాయులకు సింగపూర్ విదేశీ పర్యటనలు, విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ఆమె అన్నారు. గురువులు, తల్లిదండ్రుల స్ఫూర్తి, విద్యార్థుల విజయం వెనుక తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కీలకమని ఎమ్మెల్యే సౌమ్య పేర్కొన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కూటమి నేతలు, స్థానికులు పాల్గొన్నారు. అదేవిధంగా 4 ఆడపిల్లలు తీసుకెళ్తున్నామండి. వారి వివరాలు కూడా మీకు రిలీజ్ చేస్తాము. అదేవిధంగా మన నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత ఏడాది చూస్తే 10% ఉత్తీర్ణత చూస్తే 81.14 ఉందండి. ఈ సంవత్సరం చూస్తే 85.25 అంటే దాదాపు 4.11% పెరిగింది. అదేవిధంగా నందిగామలో చూస్తే 74.80% ఉంటే ఈ సంవత్సరం 80.08% చేరుకుందండి. అంటే ఏ విధంగా మరి గణనీయమైన మార్పులు విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంటే మనం చూస్తున్నాం. అంటే తప్పకుండా భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్స్కి భారీ డిమాండ్ రావాలని లోకేష్ బాబు గారి సంకల్పంతో మరి ముందుకెళ్తున్నారు. మనం చూసాము ప్రముఖ వార్తాపత్రికలో ఫ్రంట్ పేజ్లో గవర్నమెంట్ పిల్లలు మళ్ళీ వాళ్ళ ఫోటోలు రావటం అంటే చాలా ఘనమైన చరిత్ర అండి. భవిష్యత్తులో తప్పకుండా మరి గవర్నమెంట్ స్కూల్స్కి మంచి భవిష్యత్తు ఉండబోతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన విద్యార్థులకు మాత్రం మంచి భవిష్యత్తు ఉండబోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు మా వంతుగా మేము ఈ విధమైన స్కీమ్ తీసుకురావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సహకరించిన ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా పేరుపేరున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీచర్స్ అండి వాళ్ళు ఎంతో కష్టపడతారు. టీచర్స్ని బట్టి స్టూడెంట్స్ కూడా టీచర్స్ కష్టపడితేనే మరి వీళ్ళందరూ కూడా ఈ విధమైన మార్పులు తీసుకొచ్చారు, మార్పులు తెచ్చుకున్నారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళు కష్టపడితే కానీ గడవని కుటుంబాలండి. ఈరోజు చూస్తే అందరూ కూడా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పేరెంట్స్ కూడా కష్టపడి చదివించారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ల్యాండ్ పూలింగ్ లో అమరావతి జరిగిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అమరావతిలో పేదలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రాజధానిలో అంతులేని దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా పడకన పడ్డాయన్నారు. రాజధానిలో ఎకరం 50 కోట్లు ఉందంటూ ప్రచారం చేస్తున్నారని, వారు మాత్రం 5 ఎకరాలను కూడా 3.5 కోట్లకే ఎలా కొన్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి 50,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు నాయుడు రద్దు చేశారని చెప్పారు. చంద్రబాబు మాత్రం భారీ బంగ్లాలు కట్టుకోవచ్చు కానీ పేదలు మాత్రం ఇళ్లు కట్టుకోకూడదా? ఇదేనా చంద్రబాబు రాజనీతి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్క పరిపాలనలో అతలాకుతలం చేస్తూనే అతని ఆలోచన, అతని ధ్యేయం అయినటువంటి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనుల వ్యయాన్ని పూర్తిగా పెంచి అవినీతిమయం చేస్తూ
అంతులేని దోపిడీ చేస్తూ పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇక రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, శాంతి భద్రతలు గాని లేకపోతే సంక్షేమాభివృద్ధి సంబంధించిన గాని ప్రక్కన పెట్టేశారు. ఓన్లీ రాజధాని ప్రాంతంలో ఏ విధంగా కొల్లగొట్టుకోవాలా, రాజధాని ప్రాంతంలో ఏ విధంగా వారి వంగిబాగుతులు సంపాదించుకోవాలా అనే ఆలోచన తప్ప వేరేది లేదు. అయితే ఇక్కడ ఒక మధ్యకాలంలో ఒక 5 ఎకరాలు భూమి కొని అక్కడే వాళ్ళ కోళ్ల గారి పేరు మీద దాదాపు 25,000 గజాల భూమిని దాంట్లో ఇంద్రభవనం కడతా ఉన్నారు. కోట్లు గుమ్మరించి కాదంటలా కట్టండి. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే రాజధాని ప్రాంతంలో ఎకరా 50 కోట్లు చేస్తా ఉంది, గజం మినిమం 50,000 ఉందని డంకా బగాయించే విధంగా ప్రపంచంలో ఉన్న ప్రజానీకాన్ని నమ్మిస్తూ ఒక ప్రక్క వారు మాత్రం 5 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? 3,63,00,000 చెప్పిన కొన్నారు. అంటే గజం 7,500. నేనేం అడుగుతా ఉన్నానంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్క రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచారు, రాజధాని కడతా ఉన్నారు, రాజధానిలో మీ కోడలు గారి పేరు మీద 5 ఎకరాల భూమి కొన్నారు, కట్టండి, ఏం తప్పే లేదు. కానీ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజానీకాన్ని అమరావతి వైపు చూడాలన్నారు. చూసే విధంగా మీరు అక్కడ భూమి 50 కోట్లు ఎకరా అని చెప్పారు. అంటే గజం 50,000 పైబడే విధంగా ఉంది అని చెప్పి ప్రజలను నమ్మించి ఎక్కడెక్కడోళ్ళనో కొనిపిస్తాకి ట్రై చేస్తున్నారు. రెండవ ప్రక్క మీరు కొన్న భూమేమో 3 కోట్ల చిల్లరతో కొని 7,500 గజంతో కొని అక్కడ మీరు పెద్ద సౌదాన్ని నిర్మిస్తా ఉన్నారంటే, ఒక ప్రక్క ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రజానీకాన్ని మోసం చేయాలని చేస్తా ఉన్నారా, రెండవ ప్రక్క ఈ రాష్ట్రానికి సిఆర్డీఏకి లాభం, ఇప్పుడు ట్యాక్స్ అన్ని కలుపుకొని కట్టడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మోసం చేయాలని మీరు ఈ సౌధాన్ని నిర్మిస్తా ఉన్నారో చెప్పమని అడుగుతా ఉన్నా. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, వారిపై పోలీసుల వేధింపులు ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. వీధి విక్రయదారుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. బడా కార్పొరేట్ సంస్థలకు కోట్లు విలువైన భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం నిరుపేద చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని బాబురావు తప్పుపట్టారు. సిఐటియు అనుబంధ విజయవాడ హాకర్స్ తోపుడు బండ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనిపూడి కాశీనాథ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పరిధిలో దాదాపు 15,000 మంది చిరు వ్యాపారాలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు వీరిని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. గుర్తింపు కార్డులు లేని వారిని వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వబోమని అధికారులు చేస్తున్న ప్రకటనలు సరికాదన్నారు. గుర్తింపు కార్డుల కోసం ప్రభుత్వానికి రుసుము చెల్లించి రసీదులు ఉన్నప్పటికీ అధికారులు వ్యాపారాలు నిర్వహించకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, నగర పరిధిలోనే వారు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లూలు వంటి బడా కార్పొరేట్లకు కోట్ల విలువైన భూములను కట్టబెడుతూ జీవోలు జారీ చేస్తున్న ప్రభుత్వం చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని వారు తప్పుబట్టారు. వీరిపై వేధింపులు ఆపని పక్షంలో చిరు వ్యాపారులందరినీ సమీకరించి రహదారులను దిగ్బంధనం చేస్తామని వారు హెచ్చరించారు. వన్ టౌన్ చేపల మార్కెట్ కు చెందిన చిరు వ్యాపారి స్రవంతి మాట్లాడుతూ, కొన్ని తరాలుగా తాము కొత్తపేట చేపల మార్కెట్ వద్ద వ్యాపారాలు నిర్వహించుకుంటున్నామని, గుర్తింపు కార్డుల పేరిట వేధించడం తగదన్నారు. తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ ధర్నాలో సిఐటియు కార్యదర్శి సోమేశ్వరరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన చేస్తాం, P4 పథకంలో పేదలను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది. కానీ చేతల్లో మాత్రం పేదల పొట్టగొడతా ఉంది. చిరు వ్యాపారుల్ని బతకనిచ్చేటువంటి అవకాశం లేదు. చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తామని స్వానిధి, ముద్రా పథకాల పేర్లు చెప్తున్నారు తప్ప కాల్ మనీతోనూ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకుపోయి చిరు వ్యాపారులు నాశనం అయిపోతూ ఉన్నారు. అదే బడా కార్పొరేట్ కంపెనీలకి విజయవాడలో లూలు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకి పాత బస్టాండ్లోనే 4.5 ఎకరాలు అప్పడంగా కట్టబెట్టేసి జీవోలు ఇచ్చేశారు. వాళ్ళు వ్యాపారం చేసుకుని బతకాలంట. రోడ్డు మీద ఉన్నటువంటి వీధి వ్యాపారులు మాత్రం బతకడానికి వీల్లేదు. వీళ్ళకి రూల్స్, నిబంధనలు, చట్టాలు ఇదేనా? ఇవాళ వీధుల్లో బతకడం అనేది, జీవనోపాధి అనేది ఒక హక్కుగా కోర్టు గుర్తించింది, చట్టాలు చేశారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? చిన్న వ్యాపారుల జీవితాలతో ఆడుకుంటా ఉంది. పైపెచ్చు దీన్ని అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులు కొందరు దీంట్లో కూడా లక్షల కోట్ల రూపాయలు బెదిరించి మరీ వీధి వ్యాపారుల నుండి వసూలు చేస్తున్నారు. వాళ్ళ మెడ మీద కత్తి పెడతా ఉన్నారు.
దీనితో డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి, నెలకి 2 నెలలకు ఒకసారి 300 రూపాయల చొప్పున కేసులు రాసి వీళ్ళని పిట్టి కేసులు అంటున్నారు. ఇంకోవైపున రకరకాల డిపార్ట్మెంట్లు మిమ్మల్ని తీసేస్తామని బెదిరించడం, ఏ పూటకు ఆ పూట ఏమవుతుందో దిక్కు మక్కు లేక ఉంది. ఇప్పటికే రిలయన్స్, మెట్రో, ఆన్లైన్ వ్యాపారాలు వచ్చిన తర్వాత రోడ్ల మీద అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు కూడా నాశనం అయిపోయారు. మరి ఇటువంటి సందర్భంలో టౌన్ వెండింగ్ కమిటీలని కార్పొరేషన్ ఏర్పాటు చేసి అసలైన వీధి వ్యాపారులు ఎవరు అందులో లేరు. వాళ్లే నిర్ణయాలు తీసుకుని వాళ్లే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చట్ట విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. 10 నుండి 15 వేల మంది వరకు కూడా హాకర్స్ ఉన్నారు. చిరు వ్యాపారులు కానీ, తోపుడుబాళ్ళ మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, తట్టా బొట్టాల లాంటి దీంట్లో అమ్ముకునేటువంటి వాళ్ళు కానీ మొత్తం కలిపితే సుమారుగా 15 వేల మంది ఉంటారని చెప్పనేటువంటిది ఒక అంచనా. ఇందులో ప్రధానమైనటువంటి ముఖ్యమైన సెంటర్లు, కూడలి ప్రదేశాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల దందా అయితే ఇంకో వైపున అధికారుల వైపు నుండి కూడా దందా ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నివాస ప్రాంతాల్లో, వినియోగం ఉండేటువంటి ప్రాంతాల్లో, జనం సంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో, జనం తిరిగేటువంటి ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించాలి అని చెప్పాను. గ్రీన్ జోన్ అనే పేరుతో, రెడ్ జోన్ అనే పేరుతో, ఎల్లో జోన్ అనే పేరుతో వీళ్ళకి అడ్డంకులు కల్పించేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు నాడు సిఐటియు నాయకత్వాన, సిఐటియు ఢిల్లీ కమిటీ నాయకత్వాన్ని వేసినటువంటి ఆ బిల్లు తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం వచ్చినటువంటి తీర్పుని దేశవ్యాప్తంగా అప్లై చేయమని చెప్పి సుప్రీంకోర్టు కోరుతా ఉంది. మొన్నటిదాకా రీసెంట్లీ వచ్చింది ఏంటంటే మాకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోమని బతకమంటారండి. మాకు బతుకు తెరుగు, మాకు ఆ బేసిన్ రోడ్డే, మేము అక్కడే బతుకుతాం, మేము అక్కడే ఉంటాం. మాకు ఏదైనా మీరే న్యాయం చేయాలి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం గోదాంపై అధికారులు దాడులు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు, రెవెన్యూ శాఖ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో భారీగా బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్లోని అభినందన ఫ్లాట్స్లో సుమారు 600 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం PDSS DT రామకృష్ణ మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న బియ్యం నిల్వలపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కేసులో అక్రమ రవాణాకు సంబంధించి డేరంగుల గోపిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. మచిలీపట్నం వరం సెంట్రల్ మాల్ వద్ద పార్కింగ్ రుసుము వివాదానికి దారితీసింది. పార్కింగ్ ఛార్జీలు చెల్లించాలని సిబ్బంది కోరిన నేపథ్యంలో కారు యజమాని ఆగ్రహానికి లోనై సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సేకరించిన సమాచారం ప్రకారం మాల్కు వచ్చిన తెలంగాణ రిజిస్ట్రేషన్ కారు యజమానిని పార్కింగ్ సిబ్బంది విధి ప్రకారం రుసుము చెల్లించాలని కోరారు. అయితే దీనిపై ఆగ్రహించిన ఆ వ్యక్తి వాగ్వాదానికి దిగడమే కాకుండా అక్కడే ఉన్న సిబ్బందిని ఢీకొట్టి వెళ్లిపోయాడు. అనంతరం గేటు వద్ద కారును సిబ్బంది అడ్డుకున్నారు. నా కారునే అడ్డుకుంటారా అని కారు యజమాని సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రజలు తిరిగే నడి రోడ్డుపై జరగడం గమనార్హం. సిబ్బందిపై దాడి చేసిన కారు యజమానిపై వరం సెంట్రల్ మాల్ యాజమాన్యం చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీ శనేశ్వర స్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన అష్టోత్తర శత కలశార్చన నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో కాసు శ్రీనివాసరెడ్డి తెలిపారు. శని అమావాస్య జయంతి కలిసి రావడంతో భక్తులు విశేషంగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. సీతమ్మ వారి పాదాల వద్ద వేంచేసి ఉన్న శ్రీ ప్రత్యేక శనేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 16వ తేదీన స్వామివారి జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో కాసు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శనేశ్వర స్వామి జయంతి శని అమావాస్య పర్వదినం కలిసి రావడంతో భక్తులు విశేష సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎండవేడిమి తగలకుండా షామియానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామని తెలిపారు. భక్తులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. దేవస్థాన ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ శనేశ్వర స్వామి జయంతి శని అమావాస్య కలిసి రావడం చాలా విశేషమని తెలిపారు. ఈ నెల 16వ తేదీన అష్టోత్తర శత కలశార్చన
శనిశ్చర హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అష్టమ శని, అర్ధాష్టమి శని, ఏలిన నాటి శని, శని మహర్దశ, అంతర్దశ జరుగుతున్న భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి అభిషేకం నిర్వహిస్తే సకల కోరికలు నెరవేరుతాయని ఆయన వివరించారు. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వేంచేసి ఉన్న ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో 16/5/2026 శనివారం శని అమావాస్య మరియు శనీశ్వర స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారి ఆలయంలో స్వామివారికి వేకువజామునే సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి 108 కలశములతో అభిషేకం నిర్వహించబడుతుంది. జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం స్వామివారికి అష్టోత్తర శతకలశార్చన అభిషేకం జరుగుతుంది. మరియు ఉదయం 9 గంటలకు శనీశ్వర హోమం ప్రారంభించబడుతుంది. కావున భక్తులు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని జరిగేటువంటి భక్తులందరూ కూడా శని అమావాస్య, శనీశ్వర జయంతి రెండూ కలిసి శనివారం రావడం చాలా అరుదుగా వచ్చేటువంటిది. చాలా సంవత్సరాలకు కానీ రాదు. ఇటువంటి పర్వదినం పుణ్యప్రదమైనటువంటి రోజు స్వామివారిని పూజించినా, అర్చించినా, దానం చేసినా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్య విశేషమైనటువంటి 16వ తారీఖు స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని కలశ పూజ ఆచరించి శనీశ్వర హోమం జరిపించి శ్రీ శని భగవానుల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. వివరాలకు దేవస్థానం కౌంటర్ నందు సంప్రదించండి. శనీశ్వర మహారాజ్కి జై. మే 16వ తారీఖున శ్రీ శనేశ్వరాలయంలో స్వామివారి జయంతి సందర్భంగా భక్తులకు ఉచిత ప్రసాదములు, మరి అన్నదానము మరియు ఉచిత మజ్జిగ పంపిణీ ఏర్పాట్లు చేయటం జరిగింది. భక్తులు ఎండలు తగలకుండా వారికి షామ్యానాలు ఏర్పాటు చేయటం జరిగింది. కావున భక్తులందరూ కూడా మే 16వ తారీఖున స్వామివారి జయంతి సందర్భంగా వచ్చు భక్తులందరికీ కూడా వారి కృపకు, స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.